హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎంఎస్ఎఫ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, అండ్ ఎంసీఏ ఎంఎస్ఎఫ్, బీటెక్ ఎంఎస్ఎఫ్ అండ్ ఎంటెక్ ఎంఎస్ఎఫ్ ఉన్న వాళ్ళకి, వాటితో పాటు ఎవరెవరైతే నెంబర్ థియరీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే, దీనికి ముందు ఒక వీడియో చేశాను మేడం, ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి అని అంటే, ఆ వీడియోలో నేను యూనిక్ సొల్యూషన్ అయినప్పుడు, అంటే కాంగ్రియన్స్కి ఎప్పుడు యూనిక్ సొల్యూషన్ అవుతుంది, దాని యొక్క జీసీడీ అనేది 1 వచ్చినప్పుడు యూనిక్ సొల్యూషన్ అవుతుంది. ఏంటిది జీసీడీ ఆఫ్ ఏ కామా ఎన్, దిస్ జీసీడీ అనేది 1 వస్తే యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే ఒక సొల్యూషన్ వస్తుంది. అది ఎలా కనుక్కోవాలో చెప్పాను చాలా క్లియర్గా. చూడకపోతే ఆ వీడియో చూడండి. మరి కాంగ్రియన్స్ అనేది డి వస్తుంది, బట్ డి ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. అంటే 1 కాకుండా ఏదైనా అదర్ నెంబర్ 2, 3, 4 ఎనీ అదర్ ఎక్సెప్ట్ 1 వస్తే, సపోజ్ యు గాట్ 10 అనుకోండి, 10 వస్తే ఐ హ్యావ్ 10 ఇంకాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అని చెప్తాను, రైట్? 5 వస్తే 5 ఇంకాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అని చెప్తాము. అలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? మరి అన్ని యూనిక్ సొల్యూషన్సే ఇవ్వరు మనకి. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. చాలా క్లియర్‌గా వినండి. కాన్సెప్ట్ ఎక్కడ వేరియేట్ అవుతుంది, ఎక్కడ చేంజ్ అవుతుంది అని చెప్తాను. జస్ట్ పర్ఫెక్ట్ అదే స్టెప్స్ ఫాలో అవ్వండి బేట, సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ వన్ హియర్? 4x ఈజ్ కాంగ్రుయెంట్ టు 8. లాంగ్ క్వశ్చన్ అడుగుతారండి, క్లియర్గా రాయండి. యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ ద గివెన్ కాంగ్రుయెన్స్ అని తీసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, కంపేర్ చేయండి. కంపేర్ 1 విత్ వాట్? 1 విత్ ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ ఎం అనండి బిడ్డ. అంటే ఏ ప్లేస్లో ఏముంది, నాకు 4 ఉంది. మరి బి అంటే ఏంటిది? 8. మరి ఎం అంటే ఏంటిది? 24. ఎందుకు ఇవి రాశారు మేడం అంటే, ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ వెదర్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్ కనుక్కోవాలి. అందుకని జీసీడీ కనుక్కుంటాను. మరి జీసీడీ కావాలంటే నాకు ఏఎం వాల్యూస్ తెలియాలి. జీసీడీ ఆఫ్ ఏ అంటే ఏంటిది ఇక్కడ? 4. మరి ఎం అంటే ఏంటిది? 24. ఈ రెండిటికి జీసీడీ ఫస్ట్ బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో డివిజన్ చేస్తా. 6 24. ఓకే. రిమైండర్ ఎప్పుడైతే ఒకటి స్టెప్లో వచ్చింది అంటే, మీకు 4 6 24 కదా బేట. జీరో రిమైండర్ రావడానికి ముందున్నటువంటి వాల్యూ మనకి ఏంటిది? జీసీడీ. ఓకే. అంటే దీని జీసీడీ ఎంత? 4. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. ఏంటిది? యునిక్ కాదు. 4 అంటే ఏంటిది? అంటే ఏమని రాయాలి మీరు? దేర్ ఫోర్ ద గివెన్ కాంగ్రుయెన్స్ హ్యాస్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 4 ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. అర్థమైంది కదండి? మీకు 1 వస్తే గనక యూనిక్ సొల్యూషన్, మరి 1 రాకుండా ఇక్కడ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఏం చెయ్యాలి అని అంటే బేట, అది డైరెక్ట్ 4 ఇన్కాంగ్రుయెంట్ అని రాయకండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం కావాలి మనకి? డి డివైడ్స్ బి. డి అంటే ఏంటిది? వాట్ ఈజ్ అవర్ డి? 4 డివైడ్స్ బి. డి డివైడ్స్ బి అవుతుందా? 4 డివైడ్స్ 8 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ద గివెన్ కాంగ్రుయెన్స్ హ్యాస్ ఇన్కాంగ్రుయెంట్. ఒకవేళ 4 వచ్చిన తర్వాత మీకు ఇది డివిజన్ కాలేదనుకోండి, అప్పుడు ఏమని చెప్పాలి? ప్రాబ్లమ్ స్టాప్ చేయాలి, అక్కడికి నో సొల్యూషన్ అని రాయాలి. ఓకేనా? బట్ ఇక్కడ డి డివైడ్స్ బి అంటే, డి అంటే మన జీసీడీ వాల్యూ. దిస్ ఈజ్ డివైడ్స్ ద గివెన్ బి. కాబట్టి ఇట్ హ్యాస్ 4 ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అని రాశాను. రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, దీనికి ఒక కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదండి, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకోండి. వాట్ ఈజ్ అవర్ గివెన్ ఈక్వేషన్ హియర్? 4x ఈజ్ కాంగ్రుయెంట్ టు 8 mod 24. మనం యూనిక్లో కావచ్చు,
సింగిల్ సొల్యూషన్‌లో కావచ్చు, ఇన్‌కాంగ్రుయెంట్‌లో కావచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనంటే, ఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏసీ ఫార్మాట్‌లో రాయడానికి ట్రై చేయండి. అంటే 4x 4 మల్టిపుల్స్‌గా రాయండి. అంటే నేను 4 × 2 ఇక్కడ ఏదైతే వస్తే ఇక్కడ అది రావాలి. వచ్చేటట్టు రాయండి బేట. రాసిన తర్వాత mod 24. Since we know that మనకేమని తెలుసు బేట, ఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏసీ mod m అయితే దీన్ని మనం ఏమని రాయొచ్చు, p ఈజ్ కాంగ్రుయెంట్ టు సి mod m. సిన్స్ ఫ్రమ్ అవర్ క్యాన్సిలేషన్ ఈ ఏ క్యాన్సిల్ ఇది వస్తుంది. మరి 4 నాకేమొస్తుంది ఇక్కడ, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 24. ఇక్కడ దాకా వచ్చినాక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి ఉంది. ఏంటిది అది అని అంటే, ఇన్‌కాంగ్రుయెంట్ అనంటే నాకు 4 సొల్యూషన్స్ రావాలి. యూనిక్ అంటే ఇక్కడికి వరకే సాల్వ్ చేసి ఆపేస్తాము. మరి ఇన్‌కాంగ్రుయెంట్‌లో మనం ఏం చేస్తాము అంటే, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 24 కదా. దీన్ని మనం ఒక థియరమ్ యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. అది ఏ థియరమ్ అనేది కూడా చెప్తాను చూడండి. ఎలా రాస్తాము అనంటే చూడండి, సిన్స్ ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏవై, ఇది రాయడానికి ముందు రాయాల్సి ఉంటుంది. ఏవై mod m. ఓకే, అండ్ జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం అనేది డి అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమవుతుంది సొల్యూషన్, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు వై mod m by d. ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు వై mod m by d. యాక్చువల్ ఎందుకు అలా రాయాలి అని అంటే, మనకి 4 ఇన్‌కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా రాయాలి, డైరెక్ట్ రాయొచ్చు మీరు. ఒక స్టెప్ మీకు అర్థం కావడానికి ఇది రాశాను. ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు, ఇది y అవుతుంది, mod m అంటే 24, d అంటే ఏంటిది మన d ఈజ్ 4 డివైడెడ్ బై 4. అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు, 4 1 4 6 క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 6. ఇక్కడ ఏంటిది అని అంటే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఇది అప్లై చేసి ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం రాయాలి అని అంటే, ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ నాట్ mod mలో ఉంది. ఎక్స్ నాట్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అవర్ ఎక్స్ వాల్యూ అని రాయాలి. ఏమని రాయాలి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏమని రాస్తారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఎ సొల్యూషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, క్లియర్గా రాయండి ఇది, బై సబ్స్టిట్యూటింగ్ ద గివెన్ కాంగ్రుయెంట్స్ ఏమొచ్చింది నాకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఎ సొల్యూషన్. ఇక్కడ నుంచి మనకు యాక్చువల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వాల్యూని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ కాంగ్రుయెన్స్. ఓకే, ఆఫ్ ద గివెన్ కాంగ్రుయెన్స్ అని రాస్తారు. రాసిన తర్వాత మరి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఎలా కనుక్కుంటాము అని అంటే, వీ హ్యావ్ సమ్ రూల్. ఏంటిది ఆ రూల్ అంటే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఏంటిది ఆ రూలు, వచ్చినటువంటి దిస్ ఎక్స్ నాట్ వాల్యూ 2 ప్లస్ ఏం కావాలి, 2 ప్లస్ డి ఇంటూ కే అంటే 6k. ఎలా కనుక్కుంటున్నాను నేను, ఈ విధంగా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో మనం ఏం చేయాలంటే 4 ఇన్‌కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అంటున్నాను, రైట్. 4 అంటే k ప్లేస్లో హియర్ k ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేయండి. 5 అంటే 0 to 4 అయితే, 4 అంటే 0 1 2 3. ఓకే, దీని పక్కన ఇంకొకటి రాయాలండి. ఏంటదంటే, ఏది మనకి దేనికి కనుక్కుంటున్నాము, mod 24, రైట్, mod 24. ఇప్పుడు హియర్ k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, నాకు ఎక్స్ సొల్యూషన్స్ వస్తాయి. 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంగ్రుయెంట్స్. ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్, ఒకటి ఏంటిది నాకు, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు వాట్, 2 ప్లస్ 6 ఇంటూ 0 mod 24, లేదా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి రాయన్నా. ఓకే,
నేను k ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తా. x ఈజ్ కాంగ్రూయెంట్ టు 2 mod 24 ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ x ఈజ్ కాంగ్రూయెంట్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 1s 6 6 ప్లస్ 2 8 mod 24 ఒకటి వస్తుంది. అండ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2s 12 12 ప్లస్ 2 14 mod 24 ఒకటి వస్తుంది. 3 6 18 18 ప్లస్ 2 20 20 mod 24 ఒకటి వస్తుంది. ఓకే బెట్ట, అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ 2 కూడా చూద్దాము. మీకు క్లియర్గా వినండి, నేను ఎక్కడ ఏ స్టెప్ మీకు ఏదైతే గుర్తుపెట్టుకోవాలో అది ఎగ్జాక్ట్ అలానే చేయాల్సి ఉంటుంది. చూడండి అమ్మా, నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ఈ సెకండ్ వన్కి సొల్యూషన్ రాయాలంటే మీరు కొంచెం డీటెయిల్గా రాయండి, వీడియో లెంతీ అవ్వకుండా డైరెక్ట్ స్టెప్స్ రాస్తాను. ఇక్కడ ఏ అంటే 35, బి అంటే 24 అండ్ ఎం అంటే 21. వీటి జీసీడీ కనుక్కుంటున్నాను, ఏ కామా ఎం. ఓకే, బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేస్తా. 21 1s 21. ఎంత ఉంటుంది నాకు ఇక్కడ? ఇది 4, ఇది 1, రైట్. మళ్ళీ 14తోని 21ని డివిజన్ చేస్తే 14 1s 14, 7 వస్తుంది, రైట్. డన్. మళ్ళీ 14 7తో చేస్తే 7 2s 14. 0 రిమైండర్కి ముందున్నటువంటిది నాకు నాన్ జీరో రిమైండర్, దట్ ఈజ్ అవర్ జీసీడీ. ఎంత వచ్చింది నాకు జీసీడీ? ఎంతండి ఒక్కసారి చెక్ చేయండి. దిస్ ఇస్ 7 వచ్చింది. ఎస్, జీసీడీ 7 కరెక్టే. మరి 7 ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్కాంగ్రుయెంట్ ఉంటాయా లేదా ఎలా తెలుస్తుంది? రాగానే సరిపోదు, యూనిక్ అయితే కాదు. 7 వచ్చినాయి. 7 ఇన్కాంగ్రుయెంట్ ఎప్పుడు అవుతుంది? డి డివైడ్స్ బి. మరి డి ఏంటిది ఇక్కడ? డి అంటే 7. 7 డివైడ్స్ బి అంటే ఏంటిది? 24. 7 టేబుల్లో 24 పోతుందా? పోదు. 7 3s 21. ఓకే, 7 4s 28. అంటే 7 డస్ నాట్ డివైడ్స్ 24. అంటే ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. అంతే, స్టాప్ చేసేసేయండి. ఇందాక నాకు 4 వచ్చింది, డివైడ్ అయింది కాబట్టి నేను ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్ అనుకున్నా. ఇక్కడ ఏంటిది? నాకు 7 వచ్చింది బట్ డివైడ్ అవ్వలేదు. ఓకే, ఈ విధంగా సెకండ్ అయిపోయింది. థర్డ్ కొంచెం లెంతీ బట్ వెరీ ఈజీ, ఫార్వర్డ్ చేయొద్దు. మీకు థర్డ్ దానికి ఫస్ట్ దానికి డిఫరెన్స్ తెలిస్తే ఈ ఒక్క వీడియో నుంచి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా చేస్తారు. ఇది దీని ముందు వీడియో. ఏంటిది మన థర్డ్ సొల్యూషను? ఫస్ట్, వాట్ ఈస్ ద గివెన్ ఇన్కాంగ్రుయెంట్? 15x ఈజ్ కాంగ్రుయెంట్ టు 12 mod 21 అండి. అంటే ఏ వాల్యూ ఎగ్జామ్లో క్లియర్గా రాయండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈజ్ కాంగ్రుయెంట్ టు b mod m, వేర్ ద a ఈజ్ 15 అండ్ b ఈజ్ 12 అండ్ m ఈజ్ 21 అయినప్పుడు ఏం చేయాలి? జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఫైండ్ అవుట్ చేయండి. అంటే జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం 15 కామా 21. 21ని 15తో చేస్తే 15 1s 15, 6 ఉంటుంది. మళ్ళీ 6 2s 12, 3 ఉంటుంది. 6 మళ్ళీ ఈ 6ని 3తో చేస్తే 3 2s 6. నాన్ జీరో, జీరో రిమైండర్కి ముందు వచ్చినటువంటి రిమైండరే నా యొక్క జీసీడీ. 3 వచ్చింది. ఎంత వచ్చింది జీసీడీ? 3. బట్ ఇట్ ఈస్ నాట్ 1. ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్ బట్ ఇట్ ఈస్ నాట్ యూనిక్. యూనిక్ అయితే కాదు, బట్ ఇట్ హ్యాస్ 3 ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అని చెప్పాలి. అంటే ఏం కావాలి? డి డివైడ్స్ బి అవ్వాలి. మరి డి డివైడ్స్ బి అవుతుందా? డి ఏంటిది ఇక్కడ? 3 డివైడ్స్ బి ఏంటిది? 12. అంతే కదా, 3 1s 3 2s 3 3s 3 4s 12. అవునా? కాబట్టి 3 డివైడ్స్ 12. therefore given congruence has 3 incongruent solutions. ఓకేనా బేటా? ఇందాక డివిజన్ చేయలేదు అంటే మీరు అక్కడికే స్టాప్ చేసి నో సొల్యూషన్ అని రాయండి. ఇది ఇక్కడ డివిజన్ చేస్తుంది అని అంటే మీరేంటిది? ఎన్ని సొల్యూషన్స్? దాని యొక్క జీసీడీఏ
దాని యొక్క ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్. మరి ఆ సొల్యూషన్స్ని ఎలా కనుక్కోవాలి? సేమ్ లైక్ ఇందాకడ లాగానే, కాకపోతే ఒక్క డిఫరెన్స్ వస్తుంది, అది నేను మెన్షన్ చేస్తాను. మీరు వీడియోని మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ ఇక్కడ చెక్ చేసుకోండి కావాలంటే. అది ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఎలా రాయాలి? 15x ఇన్కాంగ్రుయెంట్ 12 mod 21. ఎలా? నా జీసీడీ టర్మ్స్లో రాసుకుంటాను నేను. లేదు, చూడండి, ఇది 5 టేబుల్లో పోతాయా? ఈ 12 15 రెండు కాంబినేషన్. ఎందుకని? క్యాన్సిలేషన్ ఏబి ఏసీలో రాయడానికి. 2 టేబుల్ 3 టేబుల్లో 3 టేబుల్లో పోతాయి. ఎందుకని? 5 3s రాయొచ్చు కదా నాన్న, 5 3s రాయొచ్చు. అండ్ ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు నేను? 3 into 5x అని రాయండి, అండ్ 3 into 4 అని రాయండి. ఎందుకని? 3 5s 15, 3 4s 12. ఓకే, ఎందుకు రాశారు మేడం ఇలా అంటే, నేను చెప్పాను కదా, ఇన్కాంగ్రుయెంట్ అయినప్పుడు ఏముంది మన ప్రిన్సిపల్? ఏ బి ఈజ్ ఇన్కాంగ్రుయెంట్ టు, ఏమని చెప్పాను నేను ఇక్కడ? AB is incongruent to AC mod M అయితే ఏం కావాలంట? ఇట్ ఈస్ ఇన్కాంగ్రుయెంట్ టు ఇందాక ఏం రాసామండి మనం ఇక్కడ? ఈ థీరం ఒక్కసారి చెక్ చేయండి మళ్ళీ ఒకసారి. థీరం ఎస్, AX is incongruent to AY. Okay, sorry. AX is incongruent to AY mod M అయితే GCD of A comma M, దెన్ GCD of A comma M అనేది D అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ X is congruent to ఏమని రాయాలి మనం? Y mod M by D. Y mod M by D. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీరందరూ, మేడం ఎందుకు చెప్తుంది అని. చూడండి, అదేంటంటే ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాలి? ఫస్ట్ ప్రాబ్లంలో ఎక్స్ కాంగ్రుయెంట్ వై మాడ్ ఎం బై డిలో ఈ వైని దాని సొల్యూషన్ అన్నాను, అవునా? 2 వచ్చింది. ఎప్పుడు ఎక్స్ రావాలి ఇక్కడ కంపల్సరీ. నాకు ఇక్కడ వస్తుందా లేదా చూద్దాం. 3 3 ఏబిఏసి తీసుకుంటే ఈ 3 3 క్యాన్సిల్, ఎంత వస్తుంది? 5x ఈజ్ కాంగ్రుయెంట్ టు 4 mod 21. మరి ఎక్స్ రావాలి, నాకు 5x వచ్చింది. అలాంటప్పుడు నేను ఫస్ట్ దీని ముందు వీడియోలో ఎలా సాల్వ్ చేశానో అలా సాల్వ్ చేయాలి. మళ్ళీ అగైన్ ఎలా సాల్వ్ చేయాలి దాన్ని? ఎక్స్ వచ్చేంత వరకు. ఎక్స్ ఎప్పుడు వస్తుంది నాకు? దీన్ని 1 అనుకోని దీనికి ఇంకొక సొల్యూషన్ ఏమనుకోవాలండి? ఇంకొక సొల్యూషన్. అండ్ దీన్ని ప్రోడక్ట్ చేస్తే దానికి ఇంకొక సొల్యూషన్ మీరు ఏమనుకుంటారు అని అంటే, థర్డ్ వన్ ఈజ్ అది 7 అండి మాడ్యులస్. నేను ఇంకెలా రాయొచ్చు ఒకసారి చెక్ చేయండి. mod 7 నాకు డౌట్, క్వశ్చన్లో mod 21 ఇచ్చారండి. ఒకటండి, మీరు ఇక్కడ నేను ఒకటి మిస్ చేశాను. ఏంటిది అది? ఎం బై డి నానా, 21 by D. ఏంటిది మన D ఇక్కడ? ఏఎక్స్ ఏవై రాశాను, ఏఎక్స్ ఏవై. డి ఏంటిది నాకు ఇక్కడ వచ్చింది కదండి, డి ఈజ్ 3. ఈ 3తోని డివైడ్ చేయాలి అంటే 3 7s, అందుకని అది. ఓకే, రైట్. ఇప్పుడు ఇట్లా వచ్చినాక నాకు యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ వస్తే డైరెక్ట్ నేను ఈ 4x = 4 అనేసి కేకి ఇన్ని వాల్యూస్ ఇచ్చి సాల్వ్ చేస్తాను. కానీ నాకు అలా రాలేదు కాబట్టి నేను ఏం చేయాలంటే దీన్ని మన ఫస్ట్ వీడియో లాగా సాల్వ్ చేయాలి. ఎలా అది? దీనికి సొల్యూషన్ కనుక్కోవాలంటే ఈ 7 4s ఎంత? 24.
24 అని చెప్పేసి దీన్ని 1 అని ఏమని చేయాలి, 0 ఈజ్ కాంగ్రూయెంట్ టు 24 mod 7 అని ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 5x ఈజ్ కాంగ్రూయెంట్ టు 25. ఇక్కడ యాడ్ చేస్తే 5x, ఇక్కడ యాడ్ చేస్తే 25 mod 7. ఎందుకు మీరు ఇట్లా చేస్తుండంటే నాకు ఈ ఫార్మాట్లో వచ్చేంత వరకు నేను చేస్తానండి. ఓకే, ఎక్స్ రావాలంతే, దట్స్ ఇట్. ఫస్ట్ ప్రాబ్లంలో డైరెక్ట్ వచ్చింది, ఇక్కడ రాలేదు. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు, 5x ఈజ్ ఈక్వల్ టు 5 into 5 అని రాస్తాను. ఇప్పుడు వస్తుందండి, ఏబి ఈజ్ కాంగ్రూయెంట్ టు ఏసీ అయితే ఏ క్యాన్సల్, ఎక్స్ ఈజ్ కాంగ్రూయెంట్ టు ఇది క్యాన్సిల్ అయిపోయింది, 5 mod 7 ఉంది. ఎక్స్ ప్లేస్లో నాకు ఏంటిది సొల్యూషన్ ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది వన్ సొల్యూషన్. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఏ సొల్యూషన్. మన థీరంలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈజ్ ఏ సొల్యూషన్ అయినప్పుడు నాకు ఎలా కనుక్కుంటున్నాను సొల్యూషను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఏంటంటే మాడ్యులస్ 5 ప్లస్ 7k. 7 అని ఎందుకన్నారు మేడం అంటే ఇక్కడ మాడ్యులస్ ఎంతండి దీని ముందు, 7 into k. ఇందాక మాడ్యులస్ సింప్లిఫైలో దీని ముందు ఫస్ట్ దాంట్లో 6k. ఇక్కడ కేకి మరి ఎన్ని వాల్యూస్ ఉంటాయి మీరే చెప్పండి. హౌ మెనీ వాల్యూస్, 3 అంటున్నాను. నాకు 3 సొల్యూషన్స్ రావాలి అంటే k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 పెడితే నాకు ఎంత, ఇది తీసేస్తున్నా, ఎంత వస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసా, ఏం కావాలి 7k mod ఇక్కడ తీసుకోవాలి ఫైనల్గా mod 21. ఇప్పుడు నేను k ఈజ్ ఈక్వల్ టు వాట్, 0 1 2a, ఎందుకంటే 3 సొల్యూషన్సే కదా. అంటే 5 ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇది 0 అవుతుంది. 5 mod 21 ఒకటి వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొకటి ఏమొస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ప్లస్ 5, దిస్ ఈస్ 7 ప్లస్ 5 ఈజ్ 12 mod 21 ఒకటి వస్తుంది. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 14 ప్లస్ 5, దిస్ ఈస్ 19, రైట్. 14 ప్లస్ 5 19 mod 21. ఎన్ని ఇన్కాంగ్రూయెంట్ సొల్యూషన్స్ వచ్చినాయండి నాకు, 3. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకుంటే 1కి 2 సార్లు చూడండి, బట్ ముందున్న వీడియో చూడండి, తర్వాత ఇది చూడండి. ఈ 2 వీడియోలో మీకు లీనియర్ కాంగ్రూయెన్స్ సాల్వ్ అన్నారు, ఏ మెథడ్ మెన్షన్ చేయలేదంటే మీరు ఈ మెథడ్ చేయండి. లేదు యూక్లిడియన్ అల్గారిథం నుంచి లీనియర్ కాంగ్రూయెన్స్ అంటారు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదు సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రూయెన్స్ అంటే కంపల్సరీ మనం చైనీస్ రిమైండర్ చేద్దాము. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఎలాంటి సొల్యూషన్స్ కనిపించట్లేదు అంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.